హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శివరామ్ అండ్ వెల్కమ్ బ్యాక్. యాక్చువల్‌గా మనకి ఏపీ క్యాపిటల్ సైడ్ చాలా మంది ఎక్కువ మంది ఎంక్వైరీస్ చేస్తున్నారండి. అందులో భాగంగా ఏపీ క్యాపిటల్ ఐఆర్ఆర్, ఓఆర్ఆర్‌కి సంబంధించిన డీటెయిల్స్ చాలా మంది అడుగుతున్నారు కాబట్టి దానికి సంబంధించిన డీటెయిల్స్ ఒకసారి డిస్కస్ చేద్దాం. యాక్చువల్‌గా రీసెంట్‌గా జరిగిన అలైన్‌మెంట్స్‌లో భాగంగా అంటే కొన్ని ఓఆర్ఆర్‌లో కొన్ని చేంజెస్ జరిగాయి కదండీ! అందులో భాగంగా ఈ అమరావతి ఈ ఔటర్ రింగ్ రోడ్ విషయంలో ఇక్కడ మీకు లొకేషన్ 1 దగ్గర నుంచి మొదలుపెడితే అంటే ఇక్కడ చూడండి. ఈ పాయింట్ ఏంటంటే మనకి మొన్నలూరు, మోగులూరు దగ్గర అంటే మీకు కంచికచర్ల జోన్ దగ్గర నుంచి ఇది ఫేజ్ 1లో భాగంగా ప్యాకేజ్ 1లో భాగంగా ఈ నంబర్ 1 చూడండి. ఇక్కడ నేషనల్ హైవే అంటే విజయవాడ, హైదరాబాద్‌కు సంబంధించిన లొకేషన్‌లో కంచికచర్లకి యువతల వైపు నుంచి లొకేషన్ 1 చేంజ్ అయిన లొకేషన్ 1 అన్నమాట. అంటే ఏం లేదు, ఎగ్జిస్టింగ్ అంతకుముందు ఈ బ్లూ కలర్ షేడ్ ఏదైతే ఉందో అది చాలా నెగ్లిజిబుల్‌గా కొంచెం కొంచెం డైవర్షన్ జరిగింది. అలాగే లొకేషన్ 2లో ఇదిగోండి, ఈ లొకేషన్ 2లో కూడా ఇన్‌సైడ్ బ్లూ కలర్ ఉన్నది ఓల్డ్ అలైన్‌మెంట్. ఇప్పుడు ఈ రెడ్ కలర్ ఉన్నది న్యూ అలైన్‌మెంట్. అంటే జస్ట్ ఒక 200 మీటర్స్ వంపు తిరిగింది. అలాగే లొకేషన్ 3కి వచ్చేసరికి ఇదిగోండి, ఇక్కడ మైలవరంకి కొంచెం యువతలే ఇక్కడ మీకు అవుట్ సైడ్ ఉన్నది ఇన్‌సైడ్‌కి వచ్చింది. సో బ్లూ కలర్ ఉన్నది ప్రీవియస్ ప్రపోజ్డ్ లొకేషన్ డైరెక్షను. ఇప్పుడు అది ఇన్‌సైడ్ కొద్దిగా మార్పులు చేర్పులు జరిగాయి. తర్వాత లొకేషన్ 4 వచ్చేసరికి గణపవరం దగ్గర అంటే కొత్త కంట్రీగా ఉంది కదా, అక్కడ అవుట్ సైడ్‌ది కొంచెం ఇన్‌సైడ్ వచ్చింది. అలాగే లొకేషన్ 5 విషయానికి వస్తే కూడా సేమ్ అవుట్ సైడ్‌ది ఇన్‌సైడ్‌కి కొంచెం బెండ్ జరిగింది. ఐరుబెల్లికిను ఈ రెండిటికి మధ్యలో. అలాగే లొకేషన్ 6కి వచ్చేసరికి ఇన్‌సైడ్‌ది ఔట్ సైడ్‌కి చేంజెస్ జరిగాయి. మీకు ఈ బ్లూ కలర్ ఉన్న అన్ని ప్రపోజల్స్ అన్ని కొంచెం చిన్న చేంజెస్ జరుగుతూ అడ్జస్ట్‌మెంట్ చేసుకుంటూ అక్కడ ల్యాండ్ స్లైడ్ అవ్వకుండా స్టాండర్డ్ గట్టిగా ఉన్న లొకేషన్ కోసం చిన్న మార్పులు చేసుకుంటూ లొకేషన్ అలాగే నా లొకేషన్ 7 విషయానికి వస్తే కూడా ఇక్కడ మీకు వేంపాడు అలాగే తెన్నేరు, మానికొండ దగ్గరలో కూడా అవుట్ సైడ్ నుంచి కొంచెం ఇన్‌సైడ్‌కి మార్పులు చేయడం జరిగింది. అలాగే ఇక్కడ మీకు ఇంకా లాస్ట్ చేంజ్ ఒకటి ఉంది. లొకేషన్ 8 అలాగే 9 ఇది ఇక్కడ మీకు సేలపాడు లేదా నారాకోడూరు, వడ్లమూడికి డయాగనల్ గా ఇది అవుట్ సైడ్ నుంచి ఇన్‌సైడ్ కి చిన్న చేంజెస్ జరిగాయి. అలాగే నంబర్ 9 కూడా ఉంది ఇక్కడ. సో ఇదేంటంటే మనకి లొకేషన్ నంబర్ 9 ఇక్కడ ఇదిగోండి ఇది. ఇక్కడ కూడా మీకు మొన్నలూరు, మోగులూరు చౌటుకల్ దగ్గర అవుట్ సైడ్ ది ఇన్‌సైడ్ కి వచ్చింది అనమాట. ఇవి కేవలం ఈ చేంజెస్ తప్ప మినహా అంతా యాజ్ ఇట్ ఈస్ గా ఔటర్ రింగ్ రోడ్డు ని వర్కౌట్ చేసుకొస్తున్నారు. ఇది 100% ఫండింగ్ సెంట్రల్ గవర్నమెంట్ చేస్తుంది. అందులో భాగంగానే ఇప్పుడు ప్యాకేజ్ 1 పనులు మొదలు పెట్టబోతున్నారు నెక్స్ట్ వీక్ నుంచి, రేపు మండే నుంచి. అలాగే ఇక్కడ మీకు మొన్నలూరు, మోగులూరు దగ్గర ఔటర్ రింగ్ రోడ్డు ఇక్కడ మీకు ఈ బ్లూ కలర్ ఇచ్చిన ఒకసారి లెజెండ్ కూడా చూడండి. లెజెండ్ గమనిస్తే ఈ బ్లూ కలర్ ఇది మేజర్ బ్రిడ్జ్ అని అర్థం అండి. ఇలాంటి బ్రిడ్జెస్ ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ మీకు బందర్ రోడ్డు వైపు ఆలోచిస్తే వల్లూరుపాలెం, అలా బందర్ రోడ్ వైపు వల్లూరుపాలెం, గుంటూరు వైపు వల్లభాపురం. సో ఇక్కడ ఒక మేజర్ బ్రిడ్జ్ వస్తుంది. ఇది 4 కిలోమీటర్ల అంటే 4.8 కిలోమీటర్స్ నదిలో డిస్టెన్స్ ఇది. అలాగే ఈ అవుట్ సైడ్ అది కంచికచర్ల జోన్ లో చూస్తే 3.150 అంటే 3 కిలోమీటర్ల మీద 150 మీటర్లు అన్నమాట. ఇది డిస్టెన్స్ ఇది అవుటర్ రింగ్ రోడ్ డిస్టెన్స్. అలాగే అవుటర్ రింగ్ రోడ్డుకు సంబంధించిన డీటెయిల్ అదైతే తర్వాత ఇన్సైడ్ వాటర్ స్టోరేజ్ డ్యామ్ కమ్ బ్రిడ్జ్ ఏమో ఇక్కడ మీకు వైకుంఠపురం నుంచి దాములూరు అంటే మీకు ఈ చిన్న కొంచెం డిస్టెన్స్ అన్నమాట. దీని విషయానికి వచ్చేసరికి ఏంటంటే వైకుంఠపురం నుంచి దాములూరు మధ్యలో కూడా 3.2 కిలోమీటర్స్ మాత్రమే ఈ బ్రిడ్జ్ డిస్టెన్స్ వస్తుంది. ఇక్కడ నుంచే మళ్ళీ న్యూ రైల్వే లైన్ అంటే మీకు నంబూరు నుంచి ఇదిగోండి, మీరు ఒకసారి గమనిస్తే ఈ డిస్టెన్స్ లో అంటే ఇది ఎగ్జిస్టింగ్ నేషనల్ హైవే, చెన్నై హైవే ఇది. సో ఈ హైవే నుంచి అంటే మీకు నంబూరు అలాగే కొప్పురావురు మీదుగా ఈ రైల్వే లైన్ తాడికొండ మీద నుంచి వడ్డమాను నుంచి అంటే అమరావతిని కలుపుకుంటూ వైకుంఠపురం, దాములూరు మీదుగా మధ్యలో చిలుకూరు ఉంది, చిలుకూరు మీదుగా పరిటాల నుంచి ఎరుబాలు వెళ్ళే న్యూ రైల్వే లైన్ అన్నమాట ఇది. సో ఈ రెండింటికి మధ్యలో ఇంత అంటే మీకు ఓఆర్ఆర్ కి అలాగే ఐఆర్ఆర్ బ్రిడ్జ్ కి మధ్యలో ఈ రైల్వే లైన్ వెళ్తుంది.
అలాగే ఇక్కడ మీకు లాజిస్టిక్ హబ్ కూడా మీకు ఈ పరిటాల గొట్టిపక్కల మధ్యలోనే 350 ఎకరాల్లో మన రైల్వే లైన్ అంటే శాటిలైట్ రైల్వే స్టేషన్ నిర్మాణం చేయబోతున్నారని చెప్తున్నారు. అలాగే ఈ ఈ ప్రాంతంలోనే లాజిస్టిక్ హబ్ కూడా అనౌన్స్ చేశారు. ఎరుబాలెం నంబూరు ప్రపోజ్డ్ రైల్వే లైన్ త్వరలోనే అంటే సంవత్సరంన్నరలోనే ల్యాండ్ అక్విజిషన్ కానివ్వండి. ఈ ఎరుబాలెం నుంచి నంబూరు మధ్యలో 9 స్టేషన్స్ అంటే అందులో 3 స్టేషన్స్ మేజర్ స్టేషన్స్ కట్టబోతున్నారు. అందులో ఒకటి మన తాడికొండ దగ్గర, అలాగే పరిటాల దగ్గర చాలా మేజర్ స్టేషన్స్ కట్టబోతున్నారు. సో అలాగే ఇది మీకు కోర్ క్యాపిటల్ ఇదంతా. సో ఇది జనరల్‌గా ఏంటంటే పరిటాల నుంచి జస్ట్ ఈ దాములూరు నుంచి వైకుంఠపురం బ్రిడ్జ్ ఎంటర్ అవ్వంగానే జస్ట్ ఈ బ్రిడ్జ్ దిగ్గానే వైకుంఠపురంలో అంటే మీకు కోర్ క్యాపిటల్ స్టీల్ యాక్సెస్ రోడ్స్ కనెక్ట్ అవుతున్నట్టే. E1, E2, E3 ఈ సిరీస్ ఆఫ్ రోడ్స్ అన్నీ వచ్చి ఈ ఈ ఈ ఐఆర్ఆర్ రోడ్డుకి ఏదైతే బ్రిడ్జ్ వస్తుందో ఆ రోడ్డుకే కనెక్ట్ అవుతున్నాయి. సో అందుకని నేనేం చేస్తున్నానంటే మీకు వీలైనంత వరకు కోర్ క్యాపిటల్లో ప్రైసెస్ అన్ని 40,000, 50,000, 60,000, 80,000, 1 lakh కూడా చెప్తున్నారు. కాబట్టి అది డిమాండెడ్ లొకేషన్స్ బట్టి 25 మీటర్ రోడ్స్ యాక్సెస్ లో కానీ లేదా మరీ కోర్ క్యాపిటల్ కానుకున్న లొకేషన్స్ లో కానీ చాలా అంటే టూ మచ్ స్పెక్యులేటెడ్ ప్రైస్ ఉంది. అది ఆర్గానిక్ గా నిలబడుతుందా లేదా కన్సాలిడేషన్ ఫేజ్ లోకి వెళ్ళి కొంతకాలం కన్సాలిడేషన్ ఫేజ్ లో ఉండి అది డెడ్ ఇన్వెస్ట్మెంట్ గా అవుతుందా అనేది ఇప్పుడు వీ కాంట్ ప్రిడిక్ట్ కరెక్ట్. కాబట్టి మనం ఏం చెప్తున్నామంటే ఈ కోర్ క్యాపిటల్ కి అటాచ్డ్ గా ఉన్న నియర్ లొకేషన్స్ ని ఐడెంటిఫై చేసి, అంటే ఇప్పుడు చూడండి దీంట్లో నేను ప్రపోజ్ చేసినవి కూడా ఈ వీడియో చివరిలో మీకు నేను ఏమేమి సార్ట్ అవుట్ చేసి ఫిల్టర్ చేసిన లొకేషన్స్ ఉన్నాయో అవి మీకు లొకేషన్ మ్యాప్ తో సహా చూపిస్తాను. ఈ వీడియో చివరి దాకా చూడడానికి ప్రయత్నం చేయండి. అలాగే ఈ ఐఆర్ఆర్ దృష్ట్యా కొత్తగా ప్రపోజ్ చేయబడిన రైన్స్ కూడా ఒకసారి చెక్ చేద్దాం. అందులో భాగంగా ఏంటంటే ఈ ఆరెంజ్ మీకు లెజెండ్ లో ఒకసారి గమనిస్తే న్యూ అలైన్మెంట్ లో భాగంగా ఈ రెడ్ లైన్ న్యూ అలైన్మెంట్ అంటే ఈ అవుటర్ రింగ్ రోడ్ మొత్తం రీ అలైన్మెంటే. అలాగే ప్రపోజ్డ్ అలైన్మెంట్ ఈ ఆరెంజ్ కలర్, అలాగే ప్రపోజ్డ్ రైల్వే లైన్ ఇది, ఈ ఎగ్జిస్టింగ్ ట్రాక్ ఇది. సో ఈ ప్రపోజ్డ్ న్యూ అలైన్మెంట్స్ లో భాగంగా మనకి NH 544D అనేది కొత్తగా వచ్చి యాడ్ అవుతుంది. అంతకుముందు ప్రపోజ్ చేసింది ఈ డాటెడ్ లైన్స్ అయితే అందులో చిన్న చిన్న కరెక్షన్స్ చేసుకుంటూ రాయలసీమ నుంచి ఎక్స్ప్రెస్ హైవే వచ్చి మనకి వచ్చే కలిసే పాయింట్ దగ్గరే ఈ NH బెంగళూరు నుంచి వస్తున్న ఈ NH 544D వచ్చి మన కోర్ క్యాపిటల్ దగ్గర మనకి కాజా దగ్గర, కాజా కన్నా టోల్గేట్ కన్నా ముందు ఈ నంబూరు దగ్గర అంటే మీకు రైన్ ట్రీ పార్క్ పక్కన ఈ ఎగ్జిస్టింగ్ నేషనల్ హైవే 16 కి కనెక్ట్ అవుతుంది. సో ఇది ఈ ఆరెంజ్ కలర్ అన్నమాట. అలాగే ఈ NH 167AG ఉంది కదండి, ఇది కూడా వచ్చి మనకి రాయలసీమ జంక్షన్ అని చెప్పి మన విషిద్దల పక్కన అంటే మీకు పేరేచెర్ల జంక్షన్ దాటాక ఈ ఈ ఈ పాయింట్ లో మనకి రాయలసీమ జంక్షన్ అని చెప్పి ఇక్కడ మెర్జ్ అవుతుంది. ఈ 3 లైన్స్, ఒకటి అవుటర్ రింగ్ రోడ్డు, 2 NH 167AG, 3 NH 544D. ఈ 3 ఇక్కడ మెర్జ్ అవుతుంది. ఈ మెర్జ్ అయ్యే పాయింట్ ని మనం రాయలసీమ జంక్షన్ అంటున్నాం. సో అలాగే ఇది ఇటు సైడ్ చూసుకుంటే మనకి నార్త్ సైడ్ చూసుకుంటే నాగపూర్ నుంచి వస్తున్న నాగపూర్ విజయవాడ ఎక్స్ప్రెస్ హైవే వయా వరంగల్ ఖమ్మం మీదుగా ఇది వచ్చి మనకి వెస్ట్ బైపాస్ కి కనెక్ట్ అవుతుంది. ఇక్కడ మనకి కాజా టోల్ గేట్ దగ్గర నుంచి ఈ పింక్ కలర్ లో మనకి కోర్ క్యాపిటల్ లోకి వెళ్ళి అక్కడి నుంచి వెంకటాయపాలెం మీదుగా సో సూరాయిపాలెం మీద నుంచి ఈ బ్రిడ్జ్ ఆల్రెడీ వెస్ట్ బైపాస్ బ్రిడ్జ్ ఆల్రెడీ కంప్లీట్ చేశారు కదండి. ఇది ఎక్కడికి వెళ్ళి మెర్జ్ అవుతుంది, అంపాపురం, అలాగే పాతపాడు, నొన్న, సూరంపల్లి, ముస్తాబాద్ మధ్యలో నుంచి కొండపావులూరు మీదుగా బీబీగూడు నుంచి మర్లపాలెం దగ్గర నుంచి మన పెద్దౌటుపల్లి జంక్షన్ దగ్గర వచ్చి అంటే సిద్ధార్థ మెడికల్ కాలేజ్ దగ్గర NH 16 దగ్గర మెర్జ్ అవుతుంది కదండి. సో ఇప్పుడు ప్రపోజ్ చేస్తున్నది ఏంటంటే ఈ వెస్ట్ బైపాస్ ఎలాగో చేసేసి ఉంది కాబట్టి ఈస్ట్ బైపాస్ ఏదైతే ఈస్టర్న్ బైపాస్ ప్రపోజ్ చేశారో దాని స్థానంలో ఈ ఐఆర్ఆర్ ని ఇంప్లిమెంట్ చేసుకోవడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ ఈస్టర్న్ బైపాస్ కంప్లీట్ గా ఆపేసి ఆ స్థానంలో ఈ ఐఆర్ఆర్ ని ఇంప్లిమెంట్ చేసుకుందామని ఇప్పుడు కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నట్టు మనకి
వార్తల ద్వారా తెలిసి వస్తున్నాయి డిఫరెంట్ సోర్సెస్ నుంచి. సో ఇందులో భాగంగా దీనివల్ల అడ్వాంటేజ్ లో కూడా ఇప్పుడు నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ ఐఆర్ఆర్ బ్రిడ్జి ఎక్కడైతే మన వైకుంఠపురం దామలూరు బ్రిడ్జ్ చేసి దీన్ని కంప్లీట్ గా ఈ ఈ ఈ ఈ మన కేతనకొండ నుంచి మళ్ళీ నున్న దగ్గర ఉన్న ఈ వెస్ట్ బైపాస్ వరకు ఇది మనకి కొండల నుంచి తొలుచుకుంటూ, అంటే మీకు ఇక్కడ ఏదైతే ఉందో దీన్ని ఆ టన్నెల్స్ తీసుకుంటూ రావాల్సి వస్తుంది కాబట్టి, సో దాన్ని వీలైనంత వరకు ఆ ఖర్చుని అవాయిడ్ చేయడం కోసం ప్రస్తుతానికి NH-65ని తెలంగాణ గవర్నమెంట్ ఆల్రెడీ వరంగల్ హైదరాబాద్ నుంచి కోదాడ దాకా ఆల్రెడీ 6 లేన్ గా ప్రపోజ్ చేసుకుని దాన్ని ఇంప్లిమెంట్ వస్తున్న NH-65ని కూటమి ఫామ్ అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు దాన్ని మన గోడవల్లి అది మన గొల్లపూడి దగ్గర ఉన్న వెస్ట్ బైపాస్ దగ్గర దాకా దాన్ని 6 లేన్ ఎక్స్టెండ్ చేసుకుంటూ వస్తున్నారు. సో అందులో భాగంగా ఈ పార్ట్ ఏదైతే కేతనకొండ నుంచి ఈ కౌలూరు మీదుగా తాడేపల్లి అవతల నుంచి నున్న దాకా ప్రపోజ్ చేశారో ఈ పార్ట్ ని ప్రస్తుతం దీన్ని పోస్ట్ పోన్ చేసి ఉన్నదాన్ని ఉపయోగించుకుంటూ ఖర్చు తగ్గించుకునే క్రమంలో, ఎందుకంటే ఈ కొండలన్నీ తోల్చుకుంటూ ఈ టన్నెల్ వెళ్ళాలంటే ఎస్టిమేషన్ 2500+ క్రోర్స్ ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి వస్తుందని దాన్ని నాన్ ప్రయారిటీలో పెట్టుకొని ముందు ఇక్కడ నుంచి ఈ కేతనకొండ దాకా కనెక్ట్ చేసుకొని మళ్ళీ దీన్ని వెస్ట్ బైపాస్ దాకా ఇదంతా ఎగ్జిస్టింగ్ విజయవాడ హైదరాబాద్ హైవే లైన్ ఉపయోగించుకొని ఈ వెస్ట్ బైపాస్ ను ఉపయోగించుకుని మళ్ళీ ఇక్కడ నుంచి సిద్ధార్థ మెడికల్ కాలేజ్ వరకు వెళ్ళింది కాబట్టి ఇక్కడ నుంచి ఈ సర్కిల్ ని ఇలా ఉపయోగించుకుందాం అనే ప్రపోజల్ జరుగుతుందని తెలుస్తుంది. సో దీంట్లో భాగంగా ఇప్పుడు జరిగిన మార్పులు చేర్పుల ప్రకారం మనం ప్రపోజ్ చేస్తూ అంటే కొన్ని ఫిల్టర్ లొకేషన్స్ ని ఐడెంటిఫై చేయబడిన ట్రూ వాల్యూలో దొరుకుతూ మన వెల్త్ క్రియేషన్ ప్లాన్ లో భాగంగా ఏదైతే ఇన్వెస్ట్మెంట్ కి అనుకూలంగా ఉన్నాయో వాటిని మనం ప్రపోజ్ చేయాలనుకుంటే కనుక అందులో ఆ లిస్ట్ లో భాగంగా ఇది కోర్ క్యాపిటల్. ఈ కోర్ క్యాపిటల్ కి అటాచ్ అయ్యి ఉన్నది ఇది మనకి వెస్ట్ వైకుంఠపురం నుంచి దామలూరు బ్రిడ్జ్ రాబోతున్న పాయింట్ ఇది. సో జనరల్ గా ఈ కోర్ క్యాపిటల్ లో ప్రైసింగ్స్ ఎలా ఉన్నాయి అంటే 40 నుంచి 1 crore దాకా, ఐ మీన్ 1 lakh దాకా. 40,000 అంటే మీ కోర్ క్యాపిటల్ చాలా లోపలికి వెళ్ళి కొనుక్కోవాలి, అది కూడా చాలా టైం పడుతుంది. 1 టర్మ్ లేదా 2 టర్మ్స్ టైమ్స్ పట్టేంత టైం పడుతుంది కాబట్టి ఇమీడియట్ గా మనకి కేవలం 12,000, 15,000, 18,000, 21,000 ఆ రేంజ్ లో దొరుకుతూ అంటే ట్రూ వాల్యూలో దొరుకుతూ తక్కువ బడ్జెట్ లో ఇన్వెస్ట్ చేయడానికి అనుకూలం ఉన్న లొకేషన్స్ లో భాగంగా ఫస్ట్ ఆప్షన్ నేను ఎంచుకున్నది ఇక్కడ మనకి జనరల్గా ఇది చూడండి. జనరల్గా ఇది ఏంటంటే ఎగ్జిస్టింగ్ విజయవాడ హైదరాబాద్ నేషనల్ హైవే 6 లేన్ చేసేస్తున్న లొకేషన్ ఇది. ఇక్కడ కనిపిస్తున్నది పరిటాల నుంచి బత్తినిపాడు వెళ్ళే రోడ్డు అండి. ఈ రోడ్డుకి ఆనుకొని నేషనల్ హైవే నుంచి కేవలం రెండో బిట్టే ఆల్రెడీ ఏపీసీఆర్డీ అప్రూవ్డ్ లేఅవుట్. ఇది మీరు గమనిస్తే ఇది phase 1, ఇది phase 2, అలాగే ఇది phase 3. ఈ మూడు కలిపి 6 ఎకరాల 20 సెంట్లు ప్లస్ ఉంది. సో ఇక్కడ ఒక ఆప్షన్ ఒకటి ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇది త్వరలోనే ఇది 15,000, 18,000, అలాగే 25,000 దాటే అత్యద్భుతమైన అవకాశం ఉంది. ఎందుకంటే దీని పక్కనే పరిటాలకు ఆనుకుని నెక్కలంపేటకు ఉంది కదండి, దీనికి ఆనుకుని మీకు ఇదంతా పరిటాలకు సంబంధించిన ఇన్ఫర్మేషను. దీని తర్వాత ఇక్కడ మీకు రైల్వే స్టేషన్ కట్టబోయే లొకేషన్ ఇదనమాట. పరిటాల చెరువు దాటి ఈ జోన్ అంతా దీనికి సంబంధించిన డిపిఆర్ వచ్చాక దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మీకు నేను షేర్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాను. రెండో ఆప్షన్ ఏంటంటే ఇదనమాట. ఇది మనకి గని ఆత్కూరుకు సంబంధించి ఇది వెరీ క్లోజ్డ్ లొకేషన్. అంటే మీకు ఎట్లాగంటే గని ఆత్కూరు అనేది ఎక్కడ ఉందనేది చూస్తే ఒకసారి మనకి ఏదైతే ప్రపోజల్ బ్రిడ్జ్ పెట్టారో ఇవ్వండి, ఇక్కడ మీకు ఈ వైకుంఠపురం నుంచి దామలూరు బ్రిడ్జ్ ఇది ఇక్కడ కనెక్ట్ అవుతూ ఉంటే ఇది మీరు ఇక్కడ కేతనకొండ దగ్గరకు వచ్చి ఎగ్జిస్టింగ్ నేషనల్ హైవేకి కనెక్ట్ చేస్తున్నప్పుడు ఇదిగోండి ఇది ఎగ్జిస్టింగ్ నేషనల్ హైవేకి కనెక్ట్ చేస్తున్నారు కదా. దీంట్లో భాగంగా దీనికి ఆనుకుని ఏదైతే దామలూరు నుంచి ఇప్పుడు మనకి
మన పరిటాల దగ్గర అమృత సాయి ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి రోడ్ ఏదైతే ఉందో అమృత సాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఈ ఎగ్జిస్టింగ్ నేషనల్ హైవే నుంచి గణాత్పూర్కి రావడానికి ఇది జస్ట్ 4 కిలోమీటర్స్ అండి. అదే ఈ ఈ ఈ బ్రిడ్జికి అయితే ఇది 2.5 కిలోమీటర్లు మాత్రమే ఉంది. ఈ దాములూరు వైకుంఠపురం బ్రిడ్జ్ ఈ ఈ గణాత్పూర్కి జస్ట్ 2.5 కిలోమీటర్స్ ఉంది. ఈ ఈ బ్రిడ్జ్ నుంచి అవుటర్ రింగ్ రోడ్ బ్రిడ్జికి కనెక్ట్ చేయడానికి, అంటే ఇక్కడ మీకు ఈ బ్రిడ్జ్ నుంచి మోగులూరు బ్రిడ్జ్ వచ్చేది ఇక్కడండి. మోగులూరు అలాగే ఈ మొన్నలూరు దగ్గర ఈ రెండింటి మధ్యలోంచి ఇలా వెళ్తుంది కదా, సో అవుటర్ రింగ్ రోడ్డు. ఆ రెండింటికి మధ్యలో 2 ఆప్షన్స్ మీకు సెలెక్ట్ చేయడం జరిగింది. అందులో రెండో ఆప్షన్ ఇది అనమాట, గణాత్పూరు. ఇది కూడా 100 ఫీట్ రోడ్డు. ఇది మీకు నది పరివాహక ప్రాంతంలో ఉన్న ఆల్రెడీ సడక్ రోడ్డు, ప్రధానమంత్రి సడక్ యోజన పథకంలో కన్స్ట్రక్షన్ చేయబడిన రోడ్డుకి ఆనుకుని ఉన్న ఆప్షన్ 2. ఇక్కడ ప్రస్తుతానికి 12,000 పర్ స్క్వేర్ యార్డ్ జరుగుతోంది. త్వరలోనే స్పెక్యులేషన్లో చాలా రేట్లు భారీగా పెరగబోతున్నాయి. మూడో ఆప్షన్కి వచ్చేసరికి ఇదే రోడ్లో ఉన్న చెవిటికల్లు దగ్గర ఆల్రెడీ ఊరు కానుకొని ఉన్న, ఇది కూడా 8 ఎకరాలలో విస్తరించబడిన, అంటే ఏపీ సిఆర్డిఏగా అప్రూవ్ చేయబడిన సిఆర్డిఏ అప్రూవ్ లేఅవుట్ ఇది కూడా. సో దీంతో పాటు ఇది కూడా 12,000 నడుస్తుంది ప్రస్తుతానికి. రేట్లు 15,000 18,000 త్వరలోనే పెరగబోతున్నాయి. అలాగే ఫోర్త్ ఆప్షన్ వచ్చేసరికి ఇది మనకి ఇన్నర్ రింగ్ రోడ్ అవుటర్ రింగ్ రోడ్ దగ్గరలోనే. ఫోర్త్ ఆప్షన్ వచ్చేసరికి ఇది ఇక్కడ ఇచ్చాము నాకు ఫోర్త్ ఆప్షన్. ఇదిగోండి, ఇది అంటే మీకు ది ప్యారడైజ్ అని చెప్పేసి మీరు కంకిపాడు నుంచి ఉప్పులూరు వెళ్ళే దారిలో, కంకిపాడు విలేజ్ నుంచి ఉప్పులూరు వెళ్ళే దారిలో ఇక్కడ ఉందన్నమాట. ఇది మీ కంకిపాడు నుంచి ఉప్పులూరు వెళ్తున్నప్పుడు ఇక్కడ కనకమేడల గార్డెన్స్ అని చెప్పి ఉంది కదండి, దీనికి ఎదురుగ్గా ఉన్న అపార్ట్మెంట్స్ ఆనుకుని ఇదిగోండి ఇక్కడ ఉంటుంది ఇది. సో ఈ అపార్ట్మెంట్స్ ఉన్నాయి కదా, ఈ అపార్ట్మెంట్స్ ఎదురు రోడ్లో ఇదిగోండి ఇక్కడ ఉంటుంది ది ప్యారడైజ్ అని చెప్పి. ఇది జగన్నాథపురంకి సంబంధించిన లేఅవుట్. అలాగే ఫిఫ్త్ ఆప్షన్కి వచ్చేసరికి, సిక్స్త్ ఆప్షన్కి వచ్చేసరికి ఇది అనమాట. ఇది రామచంద్ర టౌన్షిప్ అని చెప్పి మన అంటే ఎగ్జిస్టింగ్ విజయవాడ గుంటూరు హైవేకి ఆనుకొని ఉన్న ఈ గోడవల్లి అదే ఇది ఎవరిది, మన ఉండవల్లి ప్రవాస్ అని చెప్పి కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి కదండి, హైరేజ్ టవర్స్. దానికి సంబంధించి అంటే మీకు ఇక్కడ టోల్ గేట్ దాటంగానే, ఇది టోల్ గేట్ కదండి, టోల్ గేట్ దాటంగానే లెఫ్ట్ సైడ్లో సాయిబాబా టెంపుల్ ఉంది. అలాగే దాని పక్కన ఈ హైరేజ్ టవర్స్ ఉన్నాయి. వీటి వెనకాల వస్తున్న ఇక్కడ ఆల్రెడీ రామచంద్ర టౌన్షిప్ అని ఉంది కదా, ఇక్కడ మీకు ఫేజ్ 2 రాబోతుంది. అలాగే ఇలా డిఫరెంట్ లొకేషన్స్ని మనం ఐడెంటిఫై చేయబడి ట్రూ వాల్యూలో ఉండి తక్కువ టైంలో ప్రైసెస్ పెరగబోతున్న కండిషన్లో ఇలా డిఫరెంట్ లొకేషన్స్ని మీకు ఐడెంటిఫై చేసి ఇవ్వడం జరిగింది. సో ఎందుకని ఇలా మీకు స్ట్రాటజికల్గా 4 పక్కల ఇలా ట్రూ వాల్యూస్ని ఐడెంటిఫై చేయడం జరిగింది అంటే, అవి మన డిసిప్లైన్డ్ వెల్త్ క్రియేషన్ ప్లాన్లో భాగంగా ఎప్పుడైతే ఎంతైతే పెరగడానికి అవకాశం ఉందో ఆ అవకాశాలను ఉపయోగించుకుంటూ తక్కువ టైంలో మోర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 100% పెరగడానికి అవకాశం ఉన్న లొకేషన్స్ కాబట్టి వీటిని ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇలా దీంతో పాటు మీకు ఒక లిస్ట్ ఇక్కడ మీకు ప్లే చేయడం జరుగుతుంది. ఆ లిస్టు ఆల్రెడీ ప్రజెంట్ రేట్స్, త్వరలోనే పెరగబోయే రేట్స్, మన టార్గెట్ ప్రైసెస్తో సహా ఇవ్వడం జరిగింది. ఇలాంటి మా ఐడియాలజీ ప్రకారం ట్రూ వాల్యూలో ఇన్వెస్ట్ చేసి అతి తక్కువ టైంలో, అంటే 1.5 year 2 yearsలో, మన పర్స్పెక్టివ్ అయితే 2.5 years పెట్టుకుంటున్నామండి. కానీ స్పెక్యులేషన్లో తక్కువ టైంలో రూపాయికి పెరగడానికి అవకాశం ఉన్న లొకేషన్స్ కాబట్టి వీటిలో మీరు దేంట్లో ఇన్వెస్ట్ చేయదలుచుకున్నా ఈ స్క్రీన్లో ఉన్న 7416644667 నంబర్కి కాంటాక్ట్ చేస్తే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తూ బుకింగ్ ప్రొసీజర్తో పాటు ఈ డిసిప్లైన్ వెల్త్ క్రియేషన్ ప్లాన్ గురించి పూర్తిగా తెలుసుకొని, దీంట్లో ఈ డిసిప్లైన్ వెల్త్ క్రియేషన్ ప్లాన్ ద్వారా అనేక మంది వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ రెట్టింపు చేసుకుంటూ సంపదని ఇన్ టర్మ్స్ ఆఫ్ స్క్వేర్ యార్డ్స్ రూపంలో అక్యుములేట్ చేసుకుంటూ వెళ్తున్న క్రమంలో మీరు కూడా మాతో పాటు ఫార్చ్యూన్ ఇన్వెస్టర్స్ క్లబ్లో అసోసియేట్ అయ్యి అనేక అంటే మీకు అనేక ట్రాన్సాక్షన్స్ చేయడానికి ఇది ఒక ఇనిషియల్ స్టెప్గా ముందడుగు వేస్తే మాతో పాటు ప్రాఫిట్ షేరింగ్ పార్ట్నర్స్గా కొనసాగుతూ ముందుకు వెళ్ళొచ్చు.
ఓకే ఫ్రెండ్స్, విత్ దిస్ ఐఎమ్ కంక్లూడింగ్. మీరు, నేను, మనందరం సంతోషంగా, ఆనందంగా, సమృద్ధిగా, సౌకర్యవంతంగా, ఆరోగ్యవంతంగా జీవిస్తూ ఆర్థికంగా, ఆధ్యాత్మికంగా ఉన్నతిని సాధించాలని కోరుకునే మీ శివరాం. నమస్తే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.